హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, రాజుకైతే తలకు దెబ్బ తగలటం వల్ల గతం మొత్తం మర్చిపోతాడు, యామిని దగ్గరే ఉంటాడని చెప్పేసి. ఇక యామినిని కూడా పెళ్లి చేసుకోబోతాడని చెప్పేసి ఇవాళ ఎపిసోడ్లో అయితే అదే జరగబోతుందన్నమాట. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా కనుక మీరు మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కావ్యకి ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గరికి అయితే సుభాష్ వాళ్ళు అయితే వచ్చేసి మా అబ్బాయి రాజు ఎక్కడండి అని చెప్పేసి అడుగుతారనమాట. ఇక ఆ డాక్టర్ అయితే మాకు తెలియదండి, ఈమెను ఒక్కదాన్నే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు, బయట పోలీసులు ఉన్నారు, వాళ్ళని అడగండి అని చెప్పేసి అంటారనమాట. ఇక అప్పు అయితే పోలీస్ కదా, ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మణికొండ ఎస్ఐ అపూర్వానండి, యాక్సిడెంట్ అయ్యింది మా అక్క బావ వాళ్ళకి, వాళ్ళు శ్రీశైలం వెళ్తూ ఉండగానే యాక్సిడెంట్ జరిగింది, అందులో మా బావగారు కూడా ఉండాలి, మీరు మా అక్కను కాకుండా అక్కడ మా బావగారిని చూడలేదా అని చెప్పేసి అడుగుతుందనమాట. లేదు మేడం, కాల్లో ఈవిడ గారు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. ఇక అతనైతే పంపిస్తుందనమాట. తర్వాత ఆ ఏరియాకి సంబంధించిన ఎస్ఐతో అయితే సార్ యాక్సిడెంట్ జరిగిన చోట మీ టీంతో ఎతికించారా అని చెప్పేసి అంటదనమాట. లేదు మేడం, అంటే ఇలా ఒక మనిషి మిస్ అయ్యారనే విషయం మాకు ఇప్పుడే కదా తెలిసింది అని చెప్పేసి ఆ ఎస్ఐ అయితే అంటాడనమాట. సరే సార్, మీ టీంని అక్కడికి పంపించండి, మేము కూడా అక్కడికి వస్తాం అని చెప్పేసి ఇక ఎస్ఐ వాళ్ళతో అయితే వెళ్ళిపోతుందనమాట. ఇక వెనకనే కళ్యాణ్ కూడా వెళ్తాడు. ఇక దుగ్గిరాల కుటుంబం మొత్తము హాస్పిటల్ దగ్గర బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట. లోపల కావ్యకి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రాజ్ ఏమైపోయాడండి, కావ్యం మాత్రమే దొరకటం ఏంటండి, నాకు గుండె దడ పెరిగిపోతుంది, నా బిడ్డ క్షేమంగా ఉన్నాడని తెలిస్తే కానీ నేను ధైర్యంగా ఉండలేనండి అని చెప్పేసి అపర్ణాదేవి అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే ధాన్యలక్ష్మి కూడా పాపం ఏడుస్తూ ఉంటుంది. అక్క, నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది, నువ్వే ఇలా కంగారు పడుతూ ఉంటే నీకు ఎంత ప్రమాదం, ఆలోచించక్క, మన రాజు తప్పకుండా తిరిగి వస్తాడని చెప్పేసి ఇక అపర్ణాదేవికి అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట. కానీ రుద్రాణి మాత్రం మీరంతా దేనికైనా సిద్ధంగా ఉండడం మంచిది, ఏ వార్త విన్నా ధైర్యంగా ఉండడానికి ప్రిపేర్ కండి, రాజు దొరకలేదు కదా, దొరుకుతాడో లేదో, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో అని చెప్పేసి అనగానే అందరూ అయితే రుద్రాణిని అయితే తిడతారనమాట. నువ్వు అసలు మనిషివేనా, ఇలాంటి మాటలు మాట్లాడతావే అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అరుస్తుందనమాట. ఎన్నో పాపాలు చేసి నువ్వే భూమి మీద ఉన్నావు, ఏ పాపం చేయని నా అల్లుడికి ఏం కాదు, అవతల నా కూతురు ఎమ్ముడితో పోరాడైనా దాని ప్రాణాలు నిలబెట్టుకుంటుంది, అలాగే నా అల్లుడు కూడా తిరిగి వస్తాడు, క్షేమంగా తిరిగి వస్తాడు, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే బయటకు గెంటేస్తానని చెప్పేసి కనకం అయితే బాగా సీరియస్ అవుతుందన్నమాట. ఇక దెబ్బకి రుద్రాణి అయితే నోరు మూస్తుంది. వదిన, నేను చెప్తున్నాను, అల్లుడు గారు క్షేమంగా తిరిగి వస్తారు అని చెప్పేసి కనకం కూడా ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకొంతసేపటికైతే కావ్య అయితే స్పృహలోకి వచ్చిందని చెప్పేసి నర్స్ అయితే చెప్తుందనమాట. ఇక అప్పుడే కావ్యకి యాక్సిడెంట్ అయిన విషయం గుర్తు చేసుకుని ఏవండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది కావ్య. ఇక కావ్య స్పృహలోకి వచ్చిందన్న విషయం తెలియగానే ఇక ఫ్యామిలీ మొత్తం పరుగెత్తుకుంటూ వెళ్ళి కావ్యని అయితే చూస్తారనమాట. ఇక కావ్య అయితే ఆయనకి ఏమైనా దెబ్బలు తగిలాయా, ఎలా ఉన్నారని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. నాకేం కాలేదు, ముందు ఆయనే నేను చూడాలి, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి కావ్య అయితే గొడవ చేస్తారనమాట. ఇక వీళ్ళంతా కలిసి కావ్యని అయితే రాజు గురించి మాకేం తెలియదమ్మా, నిన్నొక్కదాన్నే తీసుకొచ్చారంట అని చెప్పగానే ఇక కావ్య అయితే షాక్ అయిపోతుందనమాట. అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అడుగుతుందనమాట. అసలు ఆయన గురించి ఎవరూ చెప్పకపోవడం ఏంటి, ఆయన నాతో పాటు కారులోనే ఉన్నారు కదా అని చెప్పేసి కావ్య అయితే చెప్తుందనమాట. ఇక దాంతో జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది సుభాష్కి. ఇక రాజు గురించి అడిగితే డాక్టర్లు పోలీసులు కూడా తెలియదు అంటున్నారు, నిన్ను ఒక్కదాన్ని తీసుకొచ్చామంటున్నారని చెప్పేసి సుభాష్ అయితే చెప్తాడనమాట. ఇక వెంటనే కావ్య కోపంగా అబద్ధం, అంతా అబద్ధం, ఆయన నాతోనే ఉన్నారు, కారులో వెళ్తుంటే సడన్గా టైర్ పంచర్ అయిపోయింది, కారు అదుపు తప్పి లోయలో పడిపోతుంటే నా తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పాను, ఆయన కళావతి అంటూ అరుస్తూనే ఉన్నారు, ఆ తర్వాత నాకేం గుర్తులేదు, ఆయన నాతో పాటు లేకపోవడం ఏంటి, నేను ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రాణాలతో ఉండాలి కదా అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. నేనే చెప్తూనే ఉన్నాను, ఇప్పటికైనా అర్థమైందా, వాడు ఒక్కడే లోయలో పడిపోయి ఉంటాడని చెప్పేసి ఇక రుద్రాణి అయితే అంటదనమాట. ఎంతలోనే అప్పు అయితే వస్తుంది అనమాట అక్కడికి. ఇక అప్పుని చూసి అపర్ణాదేవి అయితే ఏమైంది, రాజు ఆచూకీ ఏమైనా తెలిసిందని చెప్పేసి అడుగుతుందనమాట. అక్కడ ఎంత గాలించినా బావ కనిపించలేదు అని చెప్పేసి అక్కడ ఒక చెట్టు కొమ్మకు బావ వేసుకున్న షర్టు మాత్రం దొరికిందని చెప్పేసి ఇక ఆ షర్టుని, రక్తం మరకలతో ఉన్న షర్ట్ని అయితే చూపిస్తుంది అనమాట. ఇక ఆ షర్టుని చూసి ఇక బాగా ఏడుస్తూ ఉంటుంది అపర్ణాదేవి. కావ్య అయితే ఆ షర్టు తీసుకొని చూస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆయన వేసుకున్న షర్ట్, ఇది ఆయనదే, కానీ ఆయన లేకపోవడం ఏంటి, ఇద్దరు ఒక చెట్ట కదా పడిపోయిందని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట.
ఇక అపర్ణాదేవి అయితే, అమ్మ అప్పు మా దగ్గర ఏమైనా దాస్తున్నావా, మేము వినకూడదని చెప్పేసి చెప్పట్లేదు, ఏమైందో చెప్పమ్మా అని చెప్పేసి అనగానే, అంటే ఆంటీ షర్టు మాత్రమే దొరికిందని చెప్పేసి అనగానే, అక్కడ ఉన్న వాళ్ళంతా అడవి జంతువులు బావ బాడీని లాక్కెళ్ళి ఉంటాయని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అప్పు అయితే చెప్తుందనమాట. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అపర్ణ అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక మన రుద్రాణి ఏమో అయిపోయింది, దేవుడా మనకింకా రాజు లేడు, నేను చెప్తూనే ఉన్నాను రాజు చచ్చిపోయాడని చెప్పేసి, రాజు మనకిక లేడని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఇక అపర్ణాదేవి అయితే రాజు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కావ్య ఏమో, లేదత్తయ్య ఆయన బ్రతికే ఉంటారు, మీరు ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోకండి, ఆయన నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోరని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. గుండె రాయి చేసుకోమ్మా కావ్య, ఇంకా రాజు ఎప్పటికీ తిరిగి రాడని చెప్పేసి రుద్రాణి అయితే మాట్లాడుతూ ఉండగానే ఇక వెంటనే కావ్య కోపంగా, ఏం వాగుతున్నావు, నా భర్త చచ్చిపోవడం ఏంటి, ఆయన ఉన్నారు, ఎక్కడో చోట ఉన్నారు, ఆయన ఖచ్చితంగా వస్తారని చెప్పేసి కావ్య అయితే గట్టిగా అంటదనమాట. దెబ్బకి రుద్రాణి అయితే నోరు మోస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను, నేను వెళ్తాను, నేను వెళ్ళి వెతుక్కుంటానని చెప్పేసి కావ్య అయితే గొడవ చేస్తుంది అనమాట. ఇక అంతలో డాక్టర్స్ అయితే వచ్చేసి కావ్యకి అయితే మొత్తం ఇంజెక్షన్ అయితే ఇచ్చేసి కావ్యనైతే పడుకోబెడతారు. ఇక తర్వాత రాజుని అయితే చూపిస్తారనమాట. రాజు అయితే స్పృహలోకి అయితే వస్తాడనమాట. నేను ఎక్కడున్నానని చెప్పేసి రాజు అయితే అక్కడ ఉన్న డాక్టర్స్ని అడగానే హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడనమాట. నాకేమైంది, ఎందుకు హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి రాజు అయితే అడుగుతాడనమాట. మీకు యాక్సిడెంట్ అయ్యింది, మీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయిందని చెప్పేసి ఇక డాక్టర్ అయితే చెప్తాడనమాట. యాక్సిడెంట్ ఏంటి, లోయలో పడిపోవడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. అంటే మీకు ఏం గుర్తులేదా అని చెప్పేసి డాక్టర్ అడగగానే రాజు అయితే నాకేం గుర్తు రావట్లేదని చెప్పేసి అంటాడనమాట. నిజంగానే నాకేం గుర్తు రావట్లేదు డాక్టర్ అని చెప్పేసి రాజు అయితే కంగారు పడుతూ ఉంటాడనమాట. మీరు టెన్షన్ పడకండి, మీ పేరేంటి అని చెప్పేసి డాక్టర్ అడగగానే నా పేరు అని చెప్పేసి పేరు కూడా మర్చిపోతాడు. నేను లోయలో పడిపోవడం ఏంటి, నా పేరేంటి, అసలు నా పేరేంటో చెప్పండి డాక్టర్ అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. మీకు అన్ని వివరంగా చెప్తాను, మీరు కాసేపు పడుకోండి అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక డాక్టర్ అయితే బయట ఉన్న యామిని దగ్గరికి అయితే వచ్చేసి, ఆయన అంతా గతమంతా మర్చిపోరే అమ్మ, దానికి తన పేరు కూడా గుర్తులేదని చెప్పేసి చెప్పగానే, బాగా చెక్ చేసుకొని చెప్తున్నాను, ఇలాంటి యాక్సిడెంట్లో బలమైన దెబ్బ తగలటం వల్ల, షాక్ వల్ల ఆయన గతం మర్చిపోయారు, తలకు బలంగా దెబ్బ తగిలింది, ఇంటర్నల్గా తగిలింది, ఇలాంటప్పుడు ఇలాగే మర్చిపోతుంటారు అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తుంటాడు అనమాట. ఇక వెంటనే యామిని అయితే, అంటే నా రాజు నా కోసం మళ్ళీ పుట్టాడా, అందరినీ మర్చిపోయి నన్ను మాత్రమే ప్రేమించడానికి వచ్చాడు, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, నా ప్రేమ నిజమైంది కాబట్టి ఇంతకాలం తర్వాత నా రాజు నాకు దక్కించేందుకు ఆ దేవుడే ఇలా పంపించాడని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. ఇక యామిని అయితే వాళ్ళ అమ్మ నాన్నలతో, నా ప్రేమ నిజం కాబట్టి ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను రాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో చెప్తూ ఉంటుందన్నమాట. ఇక హాస్పిటల్ అయితే యామిని తల్లిదండ్రులు పక్కనే కనక వాళ్ళు అయితే కూర్చుంటారనమాట. కనక ఏమైందని చెప్పేసి అనగానే, మా కాబోయే అల్లుడికి యాక్సిడెంట్ అయిందమ్మా, గతమంతా మర్చిపోయాడు, అయినా సరే మా అమ్మాయి మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తారనమాట. ఇక కనకమేమో, నన్ను అడిగితే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం మంచిది, ఎక్కడున్నాడు మీ అల్లుడు అని చెప్పేసి కనకం అయితే అడుగుతుందన్నమాట. పక్కనే ఉన్నారమ్మా, రండి చూద్దురుగాని అని చెప్పేసి యామిని తల్లి అయితే అంటదనమాట. ఇక రాజును చూసేందుకు కనకం అయితే వెళ్తుంది. మరి కనకం రాజును చూసిందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.